చాలా కాన్ఫిడెంట్గా ఆయన సిబిఎన్ గారు అనుకున్నారు కదా, కాదు, ఆయన సిబిఎన్ గారులా ఉన్నారు అంతే. చూడండి గైస్, ముందు రోజు మీటింగ్ జరిగే ముందు రోజు నేను తీసుకొచ్చిన విజువల్స్ ఇవన్నీ. లోపల ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలిసి కల్దీన్లో ఉన్న వాళ్ళందరూ ఈ పాటికి చూసే ఉంటారు. మిగతా వాళ్ళ కోసం కూడా నేను ఈ వీడియో పెడుతున్నాను. ఎందుకనంటే చాలా ఊర్లకి నాకు తెలిసినంత వరకు సీఎంలు ఎప్పుడు రాలేదని అనుకుంటున్నాను, బాగా పల్లెటూర్లకి చాలా ఊర్లకి. సో సీఎం వస్తున్నారు అని అంటే మా ఊర్లో జరిగిన హడావిడి అంతా ఇంత కాదు. ఎందుకంటే మేము దగ్గరుండి చూస్తున్నాం కదా, అసలు ఎంతమంది సెక్యూరిటీ చెకప్ కోసం ఎంతమంది పని చేయడానికి అసలు అసలు మామూలుగా లేదనుకోండి. అసలు చూడండి ఎంత బాగా సెట్ చేశారు మొత్తం అంతా. ఇది పోడియం, ఇది ఇక్కడ ఏరియా అనమాట అందరూ కూర్చోవడానికి. చూడండి ఎన్ని చైర్స్, అన్నీ సేమ్ కలర్ చైర్స్. చూడండి గైస్ అసలు ఎంత బాగా సెట్ చేశారు. అసలు మేమైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇలా ఉంటుందని అయితే మాకు తెలియదు, అంటే ఇంతకుముందు ఎప్పుడు చూసింది లేదు. సో మీలో ఎవరైనా చూసుంటే కమెంట్ చేయండి. అంతే, చాలామంది వెళ్ళుంటారు కదా ఈ పాటికే ఇలాగా మీటింగ్స్ కోసం అని చెప్పి. మేమైతే వెళ్ళలేదు. సో నెక్స్ట్ డే కూడా వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకనంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి, వాడిది ఆల్రెడీ అదే రోజు బర్త్డే కాబట్టి. సో అందుకని చెప్పేసి నేను ముందు రోజు వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటి, అసలు ఎలా ఉంటుందని చెప్పేసి చూద్దామని వెళ్ళొచ్చామన్నమాట. ఇది గైస్, అక్కడ ఇంకా పని చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ డేనే మీటింగ్ అయినప్పటికీ ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. అక్కడికి చాలా వేగంగా చేశారు. 3 daysలో ఇంత పెద్ద భారీ స్టేడియం లాగా చేయడం, ఇంత పెద్ద భారీ సెటప్ చేయడం అనేది అయితే మామూలు మాటలు కాదు నాకు తెలిసి. చూడండి ఎన్ని వేల కుర్చీలు ఉన్నాయో. అసలు ఇది లెక్క అయితే నాకైతే తెలీదు. మేబీ 5000 ఉండొచ్చేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. అక్కడ చూస్తున్నారు కదా దూరం నుంచి స్టాల్స్ లాగా పెట్టారు. అది ఏంటా అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి చూస్తున్నప్పుడు నాకు చాలా డౌట్ ఉండేది, అసలు ఎందుకు సెట్ చేశారు, అసలు ఏంటిది ఇదంతా అని. ఇదైతే కెమెరామెన్ నుంచి తీయడానికి అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. అక్కడ చూస్తున్నారు కదా పోడియం, ఆ పక్క అటు ఇటు రెడ్ కలర్ చైర్స్లో నాకు తెలిసి విఐపీలు కూర్చుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదంతా ఈ ముందు రోజు నైట్ వెళ్ళి నేను షూట్ చేసుకుని వచ్చాను అనమాట. ఇది ఎందుకనంటే మాకు చాలా దగ్గరలో ఉంది. నెక్స్ట్ డే వచ్చేసి ఆయన లోపలికి ఎలా వెళ్ళారు ఏంటి అనేది అయితే నేను దూరం నుంచే చూశాను. మా ఇంటి దగ్గర నుంచి కనిపిస్తూ ఉండింది. ఆయన లోపల నుంచి ఒక కార్లో వచ్చారన్నమాట. కారవాన్లోనేమో అంత సెక్యూరిటీ దిగారు ఫస్ట్, దాని తర్వాత అది డైరెక్ట్ ఇక్కడికి స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఇదన్నమాట, ఈ సెట్ చేశారు. చూసారా ఎంత బాగా చేశారో, చాలా నీట్గా అసలు సెట్ చేశారు కదా. ఈ పక్కన వచ్చేసి చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టారు, కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ప్లస్ అక్కడ స్కీమ్స్ అనుకుంటా, ఇది ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ అయి ఉండొచ్చు, అక్కడ నాకైతే అంతగా తెలీదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ సెట్ చేసుకున్నారు ముందు రోజు నైటే. వీళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. ఇవైతే నేను పామాయిల్ అనుకుంటున్నాను గైస్, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి అవి ఏంటి అనేది. అక్కడ రకరకాల మొక్కలు, ఇంకా విత్తనాలు, బాటిల్స్లు కూడా కొన్ని ఏవో పెట్టారు, అవైతే మనకు అంత తెలీదు. ఆ పక్కన ఎల్లో కలర్లో చూపిస్తాను చూడండి, కుండలు అవి పెట్టారు కదా, వాటిలో కొన్ని రకాల పేర్లు అయితే నేను ఎక్కడ విన్నది కూడా లేదు అసలు. అది కనిపిస్తుంది కదా, అదే గైస్. చూడండి రైతు సంపద అంట, ఏలూరు రైతు సంపద అంట. ఇక్కడ రకరకాల వాటిల్లో సెట్ చేశారు ఏంటి అని చెప్పేసి. దగ్గరికి అయితే వెళ్ళడం లేదు, ఎందుకనంటే నెక్స్ట్ డే వరకు మంచిగా ఉండాలి కదా. ముందు రోజు అందరూ చూసేస్తూ ఉంటే అన్నీ లాగేస్తా పాడైపోతాయి అని చెప్పేసి అక్కడ రకరకాల కూరగాయలు ఇంకా ధాన్యాలు అన్నీ పెట్టారనమాట. ఈ లోపల చూడండి కోకా బీన్స్ అంట, రత్న చోడి అంట, ఇంకేదో పటాలియా చదివాను, మిరియాలు ఇవైతే తెలుసు నార్మల్వి. మిగతా వాటికైతే అవి మీనింగ్ ఏంటి, అసలు అవి ఏం ధాన్యాలు అనేది అయితే నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఈ లోపల ఎలా ఉన్నాయి అనేది. తేనె ఆయిల్ ఏవేవో ఉన్నాయి అక్కడ, కూరగాయలకు సంబంధించి కూరగాయలు ధాన్యాలు అవన్నీ. చూడండి గైస్ ఈ పక్కన అయితే అసలు చాలా అంటే పెద్ద ట్రాన్సాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అలా ఉండేది కాదు అంతకుముందు. ఇక్కడ మొత్తం చెట్లు తుప్పలు
అలా ఉండేదన్నమాట. ఈ ఏరియాని కూడా అసలు నీట్గా వాడేవాళ్ళు కాదు. ఇవన్నీ స్థలాలు ఆల్రెడీ, కానీ వాటిని ఎవరు అంతగా యూజ్ చేయరు అనమాట. సో ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్ద రోడ్ వేసారు. వచ్చేస్తున్నారు సిబిఎన్ గారు, ఆల్రెడీ చూస్తున్నారు కదా విజువల్స్. వస్తున్నారు, ఎంతోమంది వెళ్ళారు చూడండి. అక్కడ భారీ ఎత్తున సెటప్ చేశారు అక్కడ మనకి ఇది ల్యాండ్ అవ్వడం కోసం. ఇదే ఫస్ట్ టైం నేనైతే ఇది వీడియోలోనే చూస్తున్నానులేండి, డైరెక్ట్ అయితే చూసింది లేదు. చాపర్ని వస్తున్నారు, సిబిఎన్ గారు దిగుతారనమాట. నెక్స్ట్ చూడండి ఆ విజువల్స్ ఎంత బాగుందో. నాకు తెలిసి ఇది తూనీగని చూసి ఇన్స్పైర్ అయ్యి ఉన్నారేమో, ఒకవేళ అది తయారు చేయడానికి. సేమ్ అలానే ఉంది కదా దూరం నుంచి వస్తుంటే. ఆ దిగ్గండి సిబిఎన్ గారు ఎక్కేశారు కారు. ఓకే, ఇది నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఏదో రాజకీయ పార్టీలకి సంబంధించింది కాదు. ఎందుకనంటే మా అబ్బాయి పుట్టినరోజున ఆయన మా ఊరు రావడం అనేది మాకు కొంచెం అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది. చూడండి ఆ చైర్స్ మొత్తం ఫిల్ చేయడానికి జనాలు నెక్స్ట్ డే ఎంత మంది వచ్చారో. ఆల్రెడీ చైర్స్ కూడా నిండిపోయినాయి. ఉన్నవే చాలా చైర్స్ అనుకుంటా, ఆ చైర్స్ నిండిపోయి నించున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కదా మనకి. చూడండి ఆయన ఇక్కడ రకరకాల మంది రాజకీయ నాయకులు వచ్చారు. ఈ అంకుల్ మళ్ళీ వచ్చేసారు చూడండి గైస్ వీడియోలోకి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అక్కడ కూర్చుని ఉన్నారు కదా. అక్కడ చూడండి చాలామంది నాయకులు ఉన్నారు పైన, వాళ్ళతో పాటు సిబిఎన్ గారు కూడా ఉన్నారు కదా. ఇది గైస్ మీ భూమి మీ హక్కు అంట. దీనికోసం అని చెప్పేసి మా ఊరు వచ్చారు. తట్టు మా అబ్బాయి బర్త్డే రోజు రావడం వల్ల ఏం జరిగింది ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను నేను. మా అబ్బాయి బర్త్డే పోస్ట్ పోన్ అయిపోయింది గైస్, అది నేను చెప్పాలనుకుంటుంది. ఇక్కడ ఆయన ప్రసంగిస్తున్నారు. మీలో చాలామంది వెళ్ళినట్టున్నారు కదా మీటింగ్కి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి, అక్కడ ఏం చెప్పారు ఏంటి అనేది, దేని గురించి అనేది. మా ఇంటి వరకు అయితే అంత క్లియర్గా ఏం వినిపించలేదు. ఒకవేళ భారీ ఎత్తున వినిపిస్తుందేమో అని చెప్పేసి అనుకున్నాను నేను, కానీ ఏం క్లారిటీ లేదనమాట. అక్కడ ఏం మాట్లాడారు ఏంటి అనేది మా ఇంటి వరకు అయితే వినిపించలేదు గైస్. చూస్తున్నారు కదా ఇలా జరిగింది మీటింగ్. చాలామంది వచ్చారు, అసలు చాలా జనాలు మాత్రం నిండిపోయారు అనమాట. వాళ్ళ అరుపులు అయితే వినిపిస్తున్నాయి గట్టిగా, ఇక్కడ వరకు వినిపించాయి మాకు. ఆయన చాలాసేపే ప్రసంగించినట్టున్నారు. దట్టు ఈవినింగ్ వరకు కూడా ఉన్నట్టున్నారు, ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళినట్టున్నారు. తర్వాతనే అసలు ఖాళీ అవ్వలేదన్నమాట. చూడండి ఆయన వెళ్ళిపోతున్న విజువల్స్ ఇవైతే. మళ్ళీ సేమ్ ప్లేస్ నుంచి సేమ్ చాపర్ వెళ్ళిపోతూ ఉంది గైస్. ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే పర్టికులర్లీ ఇలాగ వచ్చిన వీడియోస్ అని కాదు, ఇలా ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా అబ్బాయి బర్త్డే అని చెప్పేసి సిబిఎన్ గారు వచ్చారు మా ఊరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అలాంటిది ఏం లేదు, ఆయన రావాలనుకున్నారు కాబట్టి వచ్చారు. ఇది గైస్ ఇవాళకి ఇంతే. బాయ్ బాయ్, టాటా.